హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌందర్య. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే టొమాటో బాత్ అనమాట. సో చాలామంది ఇష్టపడతారు టొమాటోతో. మనకి రైస్ ఐటమ్స్ ఏం చేయాలి ఏంటా అని ఆలోచించినప్పుడు ఇది ఒక రెసిపీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అందరూ చాలా ఇష్టపడతారు. ముందైతే 2 టొమాటోస్ తీసుకొని మిక్సీ జార్ పెట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో బిర్యానీ లీఫ్, ఒక 4 లవంగాలు, ఏలకులు, వెల్లుల్లి, అల్లము, పుదీనా అయితే ఇది మా ఫామ్లో ఫ్రెష్ పుదీనా అనమాట. చాలా బాగుంది. పుదీనా యాడ్ చేసుకుంటే ఏ రైస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇండియన్ గేట్ యూస్ చేశాను రైస్. సో నేనైతే 1.5 కప్ రైస్కి చేస్తున్నాను అనమాట. క్వాంటిటీ చూపిస్తున్నాను. ముందైతే రైస్ నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, బిర్యానీ లీఫ్, ఏలకులు, ఆనియన్స్ వేసుకొని కొంచెం చిల్లీస్, ఒక 2 చిల్లీస్ స్లిట్స్ వేసుకోవాలి. సో ముందైతే మనం మిక్సీ జార్ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అంతే అండి. దాంట్లో ఇంకా మనం గరం మసాలా, మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మిక్సీ జార్లోనే అల్లము, వెల్లుల్లి అవన్నీ వేసేసాం కాబట్టి వేరే మసాలాస్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ టొమాటో ఫ్లేవర్ అంతా, పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మనం మిక్సీ జార్లో కూడా పుదీనా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కూడా డైరెక్ట్ కొంచెం పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అది రైస్ అయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పుదీనా ఇలా వేసుకుంటే మిక్సీ జార్లో కొంచెం వేసుకోండి, మరి దీంట్లో కూడా కుక్కర్లో కూడా కొంచెం వేయండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2.5 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1.5 కప్ రైస్ తీసుకున్నాను నేను. అండ్ మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఇది రైస్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం అలా గరిటెతో ఇలా తిప్పుకొని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేయండి. నాకైతే వాసన స్మెల్కి అయితే అద్దరిపోతూ ఉంది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టొమాటో బాత్ ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నిజంగా తింటుంటే చాలా బాగుంది, సూపర్గా అయ్యింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద నోటిఫికేషన్ బెల్. థ్యాంక్ యూ.